ఒకే రోజున మరి గ్రహణంలో గురువు ఏం చెప్తే అది, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఇంకా ఏం సంశయం లేకుండా మనతో అవుతుందా కాదా అనేది ఏం లేకుండా వాళ్ళు ఇన్వైట్ చేస్తారా లేదా అనేది కూడా లేకుండా సముద్రం ప్రధానం, గ్రహణం ప్రధానం. నా వరకు కావలసినటువంటి ప్రయోజనాన్ని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని, మొట్టమొదట లక్ష్మీ నారాయణుడు, అలానే వెంకటేశ్వర స్వామి దర్శనం వస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగినట్లే. 3 రోజుల్లోనే విశ్వపతి గారి ద్వారా మనకు ఆ అనుగ్రహాన్ని కలిగించి, తనకు ఎటువంటి సంశయాలు సందేహాలు మొదట నాకు లేకుండా చేయడం జరిగింది. మరి ఆ యొక్క శక్తి ద్వారానే రామానుజాచార్యులకి ఏ రకమైన శక్తి వచ్చిందో ఆ రకంగా ఇంతవరకు ఏ గురువు కూడా సభాముఖంగా ఈ పంచదశి మంత్రాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు నవరాత్రుల్లో కూడా వాళ్ళు అడిగిన ఇది ఎంతవరకు పరిమితమో అంతవరకే దీన్ని గురు ఉపదేశం ద్వారా ఇవ్వాలి అనేటువంటిది విధానం. వాటన్నిటి వివరాలు కూడా ఇంకా 2 వీడియోస్ రావాలి. లలితా సహస్రనామ విశిష్టత, సౌందర్య లహరి యొక్క విశిష్టత, ఈ 2 కూడా వస్తే అసలు మీకు ఏ సంశయం ఉండదు. లేకపోతే ఆ వీడియో పూర్తిగా వినలేదు అని అర్థం. సరే, పుస్తకాలు కూడా చదవలేకపోతున్నారు, సమయం ఉండటం లేదు, కానీ వాళ్ళు పై వాళ్ళే గ్రహించి నా ద్వారా 3 సంవత్సరాల క్రితం పరాశక్తి క్రియాయోగ, సరే అక్కడ చూపించాము, ఎంతవరకు అది ఫోటోలో బాగా వస్తుందో తెలియదు. అందుకని క్లాసులో అయితే కొంత వివరంగా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఏమో అమ్మవారి మీద, గురువు అంటే అమ్మవారి మీద, దైవం మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నవాళ్ళు ఉన్నారు. నేనేది వదలలేదు, మహాలక్ష్మి సాధన వదలలేదు, వారాహి సాధన వదలలేదు, పంచదశి విశిష్టత వదలలేదు. ఏది ఇచ్చినా అన్నిటినీ నేను ఆచరిస్తుకుంటున్నా. నేను ఆయా ఉపాసనలన్నీ చేశా. కాళీ, చండి, దుర్గా. ఈ రోజు కాకపోతే తర్వాత అయినా వెళ్తుంది. అమావాస్య ఏ అమావాస్యనైనా ఉపయోగించుకోవచ్చు, ఏ పౌర్ణమినైనా ఉపయోగించుకోవచ్చు. చాలాసార్లు చెప్పాం, ప్రతి మానవుడికి 24 గంటలే ఉన్నాయి. 24 అవకాశాలే భగవంతుడు ఇస్తున్నాడు. దాన్ని ప్రామాణికంగా తీసుకొని 100% అంటే 24 డేస్. 24 డేస్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాడికి తిరుగులేదు. 100% గురు దైవం మీద విశ్వాసం ఉంది అని అర్థం. ఆ సమయం 24 గంటలు కాబట్టి వాళ్ళ నిజ కృత్యాలు అర్జెంటువి, వాళ్ళ వ్యవహారాలు చూసుకొని 12 గంటల వ్యవహారం ఎవ్వరు ఆ వ్యవహారంలో ప్రేమిస్తులాగా నిమగ్నం కారు. అందుకని బాగా గమనించండి. అందరికీ టైం టేబుల్ ఏంటి, అందరికీ సమానంగా భగవంతుడు ఎలా ఉన్నాడు, అందరికీ 24 గంటలే ఉన్నాయి. రేపు గ్యారెంటీ ఎవరికి లేదు. ఏ క్షణంలోనైనా ఏదైనా సంభవించవచ్చు. ఏ మానవుడికైనా అంతే, చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ ప్రేమిస్తూ సహా 24 గంటలే ఉన్నాయి. వాళ్ళు హౌ బెస్ట్ దే యూటిలైజ్ ద టైం అనేటువంటిదే ప్రామినెంట్ పర్సన్స్ అంటారు. అంతే, ఇంకంతకన్నా ఏం లేదు అక్కడ. బుద్ధి, విజ్ఞత దాన్ని ఉపయోగించుకొని, వాళ్ళ టాలెంట్ని ఉపయోగించుకొని వాళ్ళ నిర్ణయాలు, ఒక్కొక్క నిర్ణయం వాడిని ఆ విధంగా ఆ ఉన్నత స్థితికి చేరుస్తుంది. ఆ సందేహం వాడిని, రాహు అంటే సందేహం అండి. గ్రహణం అంటే కనీసం మీరు జ్ఞానాన్ని పొందితే, రేపొద్దున చిన్నవాళ్ళు ఉన్నారు, దివ్య లాంటి వాళ్ళు, వాళ్ళకి జ్ఞానాన్ని క్లాసులో ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు అందజేస్తే, గ్రహణం అంటే ఏంటి, రాహు చంద్రగ్రహణం అంటే ఏంటి, కేతువు సూర్యగ్రహణం అంటే ఏంటి అంటే ఆ 2 మనలోనే ఉంటాయి. ఒకటి కిందికి లాగేస్తుంది, ఒకటి పైకి లాగేస్తుంది.
అంటే ఇది పైకి లాగేది మోస్ట్ డేంజరస్ కేతుగ్రస్త సూర్యగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం. మన మనస్సే, మాయా అన్న మనస్సే, మేఘం అన్న మనస్సే, గ్రహణం అన్న గ్రహణం ఎవరికి పడుతుందండి? మన మనస్సుకే పడుతుంది. ఎందుకు? మన మనస్సు మొట్టమొదటి ఏమంటుంది? సంపూర్ణమైన పూర్ణంగా ఉంటుంది. చంటి పిల్లలకి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మనందరం కూడా అలా చిన్న పిల్లల నుంచే పైకి వచ్చాం. కానీ మనం అనుకుంటున్నాం వయసు వచ్చింది, అనుభవం వచ్చింది, అన్నీ తెలిసిపోయినాయి, ఎంతోమంది గురువులు ఉన్నారు, మనకెన్నో ఉన్నాయని మనం అనుకుంటున్నాం. అదే స్వచ్ఛమైన మనసు, చంటి పిల్లల లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అదే దేవతా స్వరూప పటాన్ని కూడా పడేస్తారు. వాళ్ళు ఏమైనా శాపం పెడతాడా దేవుడు? వాళ్ళకున్నంత స్వచ్ఛమైన మనసు మనకి లేదు. అందుకని వాళ్ళు పిలిస్తే చంద్రుడు పలుకుతాడు, వాళ్ళు పిలిస్తే దేవతలు పలుకుతారు. ఎన్నో పురాణ ఇతిహాసాలు ఉన్నాయి. అందుకని అంతటి స్వచ్ఛమైన మనస్సుతో ఉండాల్సినటువంటి మనిషి అజ్ఞాన కారణంగా మధ్యలోనే ఉన్నటువంటి సూర్యుడే భగవంతుడు. ఆదిత్య ఎక్కడున్నాడండి అంటే మన హృదయంలోనే ఉన్నాడు. ఆదిత్య హృదయం. ఇంకా ఆదిత్య హృదయం అనే పేరు తెలిసినా, ఆదిత్య హృదయం అనే స్తోత్రం తెలిసినా, ఇంకా భగవంతుడు ఎక్కడున్నాడు, ఎన్ని రోజుల్లో కనపడతాడు, పూయామై నేను ఎంత ప్రయత్నం చేస్తే కనపడతాడు, మరి రమణ మహర్షి గారు అరుణాచలం పోనివాడు లేడు, పోయిన వాడికి ఈ సందేహం తీరిందా? భగవంతుడు అంటే ఏంటో వీడికి తెలిసిపోవాలి 24 గంటల్లో. అటువంటి అవకాశాలు ఈ గ్రహణం 4 గంటల్లో నిజంగానే గురువు ఏం చెప్తే అది. అలా నాకు కావాల్సిన వాళ్ళు వస్తున్నారు. అమ్మవారు ఆ రకంగా అవకాశాలు చూపించింది. నిన్న ఒకే రోజున ఆమె ఎన్ని రూపాలుగా దర్శనం ఇవ్వాలో అన్ని రూపాలుగా ఇచ్చింది. నాకు కావాల్సిన పని ఏముంది? నా జీవితం పుస్తకాలతో ముడిపడింది, ఇంటర్వ్యూస్తో ముడిపడింది అంతే ప్రస్తుతం. ఇంకా వేరే ఏది లేదు. నాకు 24 గంటలు కూడా ధ్యాస దేని మీద ఉంటుందంటే నా పుస్తకాన్ని ఎంతవరకు నేను ఇంకా పర్ఫెక్ట్గా చదువుకోగలుగుతా. రాహుగ్రస్త చంద్రగ్రహణం కొనసాగుతోంది ఇంకా. దాని ప్రభావం, ఈ ప్రభావం కొనసాగుతూనే రేపు మళ్ళా కేతుగ్రస్త గ్రహణం వచ్చేస్తుంది. బాగా గమనించండి. అందులో భయానకంగా చెప్పినవి, ఏం చెప్పినవి, బహిర్గతంగా చెప్పి అన్ని యథార్థమే. కానీ అవన్నీ ఎవరికి వర్తిస్తాయి? ప్రపంచానికి వర్తిస్తాయి మొట్టమొదట. ఇప్పుడు ప్రపంచం ఎక్కడుంది? శ్రీచక్రమే ప్రపంచం, బ్రహ్మాండ చక్రమే ప్రపంచం. అంటే ఆ శ్రీచక్రం ఎక్కడుంది? ఇప్పుడు ఎవరికి వాడు ఎక్కడ కూర్చున్నాడో వాడి ఫోటో తీస్తే వాడే శ్రీచక్రం. అందుకని యూనివర్స్కి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎఫెక్ట్స్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మీద కూడా పడతాయి. అందుకని ఆ పడ్డాయి ఆల్రెడీ. దాని ముందు నుంచే ప్రభావం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా అయితే సూర్యగ్రస్త కేతుగ్రస్త సూర్యగ్రహణం ప్రభావం 24 గంటలు 48 గంటల ముందు నుంచే ప్రభావం స్టార్ట్ అవుతుందో, చంద్రగ్రహణ ప్రభావం కూడా ముందే స్టార్ట్ అయింది. అందుకే అసలు అడగాలని కానీ బాగా గమనించండి. ఇండివిజువల్ మైండ్ని అడగండి. అవకాశం ఎలా వచ్చింది, అవకాశం ఎలా జారిపోయింది. గ్రహణం రాక ముందు రోజే మనిషికి అవకాశాలు వచ్చినాయి. రేపు గ్రహణం ఏమిటి అనే అడగాలనేటువంటి భావన కూడా ఆ రాహు కదా చెప్పే కదా మనస్సు మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఇక్కడ ఉండాల్సిన మనస్సుని అధోపాతాళానికి, అందరి మనస్సులేమో మూలాధారం పడితే, ఈ గ్రహము, ఈ దోషము, ఈ రాశులు ఉన్నటువంటి వాళ్ళకి కిందికి మూలాధారం కన్నా కింద ఉంటుంది రాహు. ఈ సహస్రారం కన్నా పైన ఉంటుంది కేతు. బాగా గమనించుకోండి. 7 గ్రహాలు, మూలాధారం నుంచి సహస్రారం వరకు 7 గ్రహాలు. ఇది సూర్య, స్వాధిష్టాన చంద్ర, నాభి బుధ, ఆజ్ఞ గురు, విశుద్ధి శుక్ర. ఇది థైరాయిడ్ లాగా ఎవరిని పైకి రానియదు. ఎంతటి వాడైనా నేను ఇక్కడి వరకు వెళ్ళొచ్చానండి అన్నాడు, వెళ్ళావు వచ్చావు,
వాడి మాటల్లోనే గమనించండి. నాకు అయింది, నాకు ఆత్మసాక్షాత్కారం అయింది, అయిపోయింది కదా, ప్రస్తుతం ఎక్కడున్నాం? మరి కిందికే. ఎవరిని కూడా శుక్రాచార్యుడు అంటే అంత మోస్ట్ పవర్ఫుల్ అందరికన్నా. అన్ని గ్రహాల కన్నా శుక్రాచార్యుడు సంసార సంబంధాలని సరిగ్గా సక్రమంగా ఉంచకపోవడానికి చూసుకోండి. ఒక్కొక్క గ్రహానికి వాటి క్వాలిటీస్ ఏమి ఉన్నాయో ఉంటాయి. తర్వాత ఏదో వాళ్ళు చెప్పవలసిన విజ్ఞానాన్ని కంటిన్యూగా చెప్పడం జరుగుతుంటుంది. అందుకని ఈ గ్రహాల గురించి భయాలు, సందేహాలు అన్నీ మనలోనే ఉన్నాయి. మన మనస్సు ఏ స్థాయిలో ఉందో తెలిస్తే మనకు ఆ గ్రహ ప్రభావం ఉందా లేదో తెలుస్తుంది. చాలా స్పష్టంగా చూస్తే 24 గంటల ముందు అయినా ఆ రోజు ఎంత డేర్ చేసామో రేపు కూడా అటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అది ఆ క్షణంలోనే, ఒక గంటలోనే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అందుకని నా వరకు నేను ఇంతమందికి మహాలక్ష్మి మంత్రాన్ని ఇచ్చి కోటి మహాలక్ష్మి జపం చేసినందుకు అమ్మవారు నాకు అవకాశాన్ని రేపిచ్చింది. రేపు అమావాస్య. మరి అమావాస్య మంత్రాలు, అమావాస్య సాధనలు చేసామని మనం గుర్తుంటే ఎంత వైభవంగానైనా అమ్మవారికి రేపు ఆ మహాలక్ష్మి సాధన చేసుకోవచ్చు. అటువంటి అవకాశం జియాగూడలో ఎంతమంది వచ్చినా స్థలానికి ఏ లోటు లేదు. అంత పెద్ద గోశాల హైదరాబాద్లో ఎక్కడా లేదు. గో మహాలక్ష్మి. బాగా గమనించండి. అమ్మవారు మన వెనకుందా, నా వెనకుందా లేదా, అమ్మవారు గుర్తిస్తోందా లేదా, అవకాశం ఇస్తోందా లేదా, అసలు ఏ మనిషి అలా అమ్మవారు దిగొచ్చి మళ్ళా మర్చిపోయినావా, మహాలక్ష్మి అవకాశం కూడా దీపావళి అమావాస్యలాగా ఈ అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య తర్వాత నెక్స్ట్ దీపావళి. 12 అమావాస్యలు చేసిన వాడికి దీపావళి అమావాస్య రోజున ధనలక్ష్మి కురిపిస్తుంది. వాడికి వాడే గుణమి చేసుకొని నేను 12 అమావాస్యలు అమ్మవారికి శాయశక్తుల నాకున్నంతలో నేను చేశాను అనేటువంటి మాట అంటే ఇంకా వాడికి ధనానికి తిరుగులేదు. వాడి చేతిలోనే ఉంది. అలాగే 12 పౌర్ణములు గురు వెనకాలే ఉన్నాను, గురు చెప్పిందే చేశాను, గురుకి నాతోటి ఉడతా భక్తిగా ఏం చేయగలిగానో అది చేశాను అన్నటువంటి వాడికి గురువు యొక్క జ్ఞానం నెక్స్ట్ కంటిన్యూషన్. ఇప్పుడు విశ్వం గారు ఎలా అయితే ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన తపస్సుని ఆయన కొడుక్కి కాకుండా, వారసత్వం కాకుండా 12 సంవత్సరాలు నిరీక్షించిన తర్వాత కూడా విమలా విశ్వం అని పేరు పెట్టుకున్నా కూడా ఆవిడికి కూడా అవకాశం, అధికారం ఇవ్వకుండా నాకు ఆయన గురువు గారు ఇచ్చారు. ఆ మంత్రోపదేశం చేయగలిగే శక్తికి చాలా మంది వెనక నుంచి దేవతలు, గురువులు కానీ మనం వినేవాళ్ళు కానీ, కనీస సహాయ సహకారాలు కానీ, చెయ్యాలనేటువంటి ఆలోచన కానీ వాళ్ళల్లో రాకపోవడానికి కారణం దే ఆల్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ చంద్రగ్రహణం. రాహుగ్రస్త చంద్రగ్రహణంలో ఉన్నారు ఖచ్చితంగా. నేను మళ్ళా షేర్ చేస్తే కానీ వేరే వాళ్ళు అరే ఈ వీడియో వచ్చిందండి మీది అని కూడా మరి చూడలేకపోయినారు. మరి వాళ్ళకి సమయం లేదు. ఆ మనస్సు ఆ గ్రహస్థితిలో ఉంది అని అర్థం. సరే, ఎవరు పూనుకున్నా లేకపోయినా అమ్మవారు పూనుకొని రేపు ఆ కార్యక్రమం నిర్వహిస్తోంది. అందరూ ఆహ్వానితులే. మీకు మీరే డైరెక్ట్గా అక్కడికి వచ్చేసేయచ్చు. నా గురించి ఏం ఆలోచించక్కర్లే. నాకు కావాల్సినవన్నీ అమ్మవారు ఏర్పాటు చేస్తుంది. అమ్మవారు ఏర్పాటు చేసుకుంటాను. బాగా గమనించండి. ఈ గ్రూపులలో నేను ఎన్ని లక్షలు చేసా, అన్ని లక్షలు చేసా, అకౌంట్ పెట్టిన వాళ్ళందరూ మర్చిపోయినారు అమ్మవారిని. అమ్మవారే గుర్తు చేస్తోంది. ఇది అద్భుతమైన మహాలయ అమావాస్య ఆదివారంగా వచ్చింది. విశేషమైన దీపావళి అమావాస్యతో సమానమైంది. కాబట్టి ఆ రోజు ఆర్భాటంగా అది ఇది చేస్తుంటారు అమ్మవారిని, ఇంకొచ్చేస్తుంది ధనం అని. ఆమె వెనక్కి తిరిగి అడుగుతుంది 12 అమావాస్యలు నా గురించి ఏం చేసావని. దానికి ఏం ఆన్సర్లు ఉండవు. ఇంకా అందుకని కనపడదు. వాళ్ళు 24 అవకాశాలు ప్రతి మానవుడికి, యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి
తెలిసినా తెలియపోయినా ఇస్తూనే ఉన్నారు. 24 అవర్స్ 24 రకాల అవకాశాలు సంవత్సర కాలంలో. భగవంతుడు రోజు పొద్దున వస్తున్నాడు సూర్య భగవానుడుగా, సాయంత్రం వస్తున్నాడు. 2-3 నిమిషాల కాలమే ఉంటుంది ఆ ఎరుపుదనం. భగవంతుడు రోజు పొద్దున వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు. మీరు ఆ ధైర్యాన్ని ఆ వివేకానంద స్వామిలాగా ఆ తపస్సుని, మరి ఇది ఒక 40 రోజులు కన్యాకుమారిలో తపస్సు అంటే కన్యాకుమారికే వెళ్ళక్కర్లే అందరూ. ఈ సూర్యోదయ సూర్యాస్తమయాన్ని గనక ఎవరైతే దీక్షగా పాటించగలుగుతారో వాళ్ళు వివేకానంద స్వామి లాంటి వాళ్ళు అవుతారు. చాలా సింపుల్, దేర్ ఇస్ నో రిచువలిస్టిక్. అలా ఏదో ఒకటి పట్టుకోండి. ఈ 10 రోజులు 12 రోజులు విశేషంగా 10 నవరాత్రులు 10 రోజుల రాత్రులు వస్తున్నాయి. ఈ రోజు నుంచి ఆరంభం చేసి ప్రిపరేషన్గా భావించి ఈ రోజు నుంచే ఏదో ఒకటి గట్టిగా పట్టుకొని ఖచ్చితంగా నాకు ఈ రిజల్ట్స్ వచ్చింది అనే మాట అనాలి 10-12 రోజుల్లో. లేదు అని అంటే ఆ మనస్సు రాహు ప్రభావంలో ఉంది. ఎన్ని చెప్పినా ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా అది ఏమి స్పందించడం లేదు. దాన్ని అటువంటి గ్రహంలో ఉన్నటువంటి వాటిని ఏ గురువులు ఏ దేవతలు ఏం చేయరు, చేయలేరు. జ్ఞానం, భగవంతుడు అంటే జ్ఞానమే. మనిషి ఒక్కడికే బుద్ధి వివేక జ్ఞానం ఇచ్చారు. అందుకని బలవంతంగా కేతుగ్రస్త అంటే బాగా గమనించండి, ఆత్మకు సంబంధించింది కేతుగ్రస్త గ్రహణం. రాహుగ్రస్త గ్రహణం చంద్రుడికి సంబంధించింది. ఇక్కడ ఉన్నటువంటి మనస్సుని అధోపాతాళంలోకి, మూలాధారంలో పడినది, స్వాధిష్టానంలో పడింది, మణిపురంలో పడింది. యావత్ మానవాడికి క్వశ్చనే లేదు. అందరిది హృదయంలో దాకా మేము చాలా చేసామండి, మేము యోగం కూడా చేసాం, మాది హృదయం దాకా వచ్చింది అనేటువంటి మాట అసంభవమైన మాట. అది కేవలం లేత మనసులు, ఏ రాగద్వేషాలు లేకుండా దేనికైనా ఎస్, దేనికైనా ఇక ఎప్పుడు కూడా దైవము గురువు అనే దానికి మన కష్ట సుఖాల మాట అక్కడ రాకుండా గనక ఎవరు ప్రవర్తించగలుగుతారో వాడు హృదయ స్థానంలో ఉన్నట్లు లెక్క. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడు అంటే తెలుసు. ఉదయం సూర్యుడిగా, సాయం సంధ్యా సూర్యుడిగా అక్కడే కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు. ఆ భగవంతుడే తీరుస్తాడు, లేదా మనకి దాని సమాధానం చెప్తాడు. లేదు అమ్మవారు చంద్రకళా స్వరూపిణి, సాయంత్రం అయ్యేటప్పటికీ చెప్పే కదా, మా పనివాళ్ళు, మా ఇంటికి వచ్చే పనివాళ్ళు, ఆ పేరు ఎల్లమ్మ, లేదా ఇంకో ఆమె కళ్యాణి, వాళ్ళని 30 ఏళ్ళ నుంచి గమనిస్తున్నా. వేరే పని వాళ్ళని, వాళ్ళు చంద్రవంకి వచ్చేటప్పటికల్లా, అమావాస్య దాటిన మర్రోజు వచ్చేటప్పటికల్లా, అంటే అమావాస్య రోజు వాళ్ళకి ఆల్రెడీ మనసులో ఈ అమావాస్య ప్రధానమైంది, దీన్ని మనం ఎలా చేసుకోవాలని నేను అడగలేదు, వాళ్ళు దోసినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ దాని గుర్తుగా ప్రతి పాడ్యమికి, అమావాస్య వేడిన పాడ్యమికి పైన చంద్రవంక సన్నగా అది వస్తేనే రంజాన్ పండుగ జరుపుకుంటారు. అలా ఆ విషయాన్ని ఏ చదువు రానటువంటి వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. వాళ్ళు దాన్ని అమ్మవారిని దండం పెట్టి ఒక నూలుపోగు తీసి ఆ అమ్మవారికి సమర్పణ చేసుకుంటారు. మనకి చదువు ఎక్కువైపోయి అన్నీ తెలిసనే జ్ఞానం వచ్చి అలా అమ్మవారిని ఉపయోగించుకోలేకపోతున్నాం, అయ్యవారిని ఉపయోగించుకోలేకపోతున్నాం కాబట్టి మనం ప్రస్తుతం ఏదంటే ఏదో ఒక కష్టంలోనో అవసరంలోనో ఏదో మాటలు మాట్లాడుతున్నాం. మరి వాళ్ళు ఆ గుడిసెల్లోనే ఉండొచ్చు, లోయర్ లెవెల్లోనే ఉండొచ్చు, వాళ్ళు వాచ్మెన్లుగానే ఉండొచ్చు. కానీ వాళ్ళకున్న జ్ఞానం చదువుకున్న వాళ్ళకి లేకుండా పోతుంది. అందుకని ప్రతి అమావాస్యని ప్రతిపాద్యం అంటారు దాన్ని. అలా అమ్మవారు ఎప్పుడు కనపడుతుందండి? అమావాస్య, మరి అమ్మవారు చంద్రుడు కనపడదు కదండి. చంద్రకళా స్వరూపిణి అమ్మవారు. అమ్మవారు కనపడని రోజు ఏది? అమావాస్య. అమావాస్య అంటే అమావాస్య రోజు ఏం పడుతుంది? సూర్యగ్రహణం వస్తుంది. సూర్యగ్రహణం అంటే ఏంటి? కేతుగ్రస్త. కేతు ఎక్కడుంది?
సహస్రారానికి పైన ఉంది. అంటే ఈ జీవుడు, ఈ మనస్సు జీవుడు ప్రతి జన్మలోనూ ఏమని వాగ్దానం చేసి వస్తాడు? తల్లి గర్భంలో 9 నెలల్లో అనంతమైన విజ్ఞానం ఉంది అక్కడ. అందులో ఏదో కొంత చెప్పడం జరుగుతుంది ఇంటర్వ్యూలో కూడా. మరి వాళ్ళు టైం పెడతారు, ఈ టైం కాగానే అయిపోయిందండి చాలండి అండి. అదేని అసలు ఎవరు అనేటువంటిది హ్యూమన్, మనం ఎవరు హూయామై అనే దాన్ని ఇన్నర్ యూనివర్స్. ఆ హూయామై అనేటువంటిదే లలితా సహస్రనామం. అది తెలుగులోనూ ఇచ్చాడు భగవంతుడు, ఇంగ్లీష్లోనూ ఇచ్చాడు. ఇంగ్లీష్లో అర్థమయ్యేవాడికి ఇంగ్లీష్లో తెలుస్తుంది, తెలుగులో అర్థమయ్యేవాడు తెలుగులో తెలుస్తుంది. తెలుగులో ఏం తెలుస్తుంది అంటే ఆయా రోజుల్లో ఏ ఏ పదార్థాలని అమ్మవారికి నివేదన చేస్తున్నారో అక్కడ ఈ 9 నెలల్లో గర్భస్థ సంతానోపనిషత్తు అని ఉంటుంది ఒకటి. ఆ సంతానోపనిషత్తులో ఈ రహస్యాలన్నీ రాయబడి ఉన్నాయి. గర్భోపనిషత్తు అని ఉంటుంది. ఆ గర్భోపనిషత్తులో ఉన్నాయి. ఏ గురువునైనా వాళ్ళని వీళ్ళు అడిగారా, వాళ్ళు చెప్పారా? సరే, అది ఎవరి ప్రాప్తం ఉందో వాళ్ళకి ఆ విషయాలన్నీ తెలుస్తాయి. అందులో ఈ రహస్యాలన్నీ ఉన్నాయి. అమ్మవారి నాకు కూడా ఈసారి ఇప్పుడు ఈ నవరాత్రి సందర్భంగా ఈ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి రహస్యాలు ఏంటి, సంతానోపనిషత్తులో ఉన్న రహస్యాలు, 9 నెలల్లో ఏ ఏ పదార్థాలు ఆ స్త్రీకి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ జీవుడి కోసమని ఆ తల్లి ఈ పదార్థాలు స్వీకరించాలి. ఆ రకంగా అప్పుడు మన పిల్లవాడు డాక్టర్ కావాలంటే అవుతాడు, యాక్టర్ కావాలంటే అవుతాడు, పొలిటీషియన్ కావాలంటే అవుతాడు. అది మన ఇష్టం. మన చాయిస్ అంతా కూడా ఎప్పుడో పోగొట్టుకున్నాం. 9 నెలల గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లికి అవగాహన లేదు, తండ్రికి అవగాహన లేదు, ఇద్దరికీ అవగాహన లేదు. వీళ్ళు ఏ పదార్థాలు తినాలో ఆ పదార్థాలు, తినకూడని పదార్థాలు తిన్నారు, చెయ్యకూడని పనులు చేశారు. అందుకని మనం ఈ రోజున ఏ పిల్లలతోటి అయితే ఏవైతే కష్టాలుగా అనేది భావన వస్తుందో దాని మీద కూడా మానసిక అవసరాల గురించి కూడా పరిశోధన చేయడం జరిగింది. దానికి సమాధానం ఏం చెప్పారంటే, బాబు నీదే పొరపాటు. నువ్వు ఏ పిల్లల గురించి ఈ రోజున బాధపడుతున్నావో నువ్వు ఆ పిల్లల గురించి 9 నెలల్లో ఏ రకంగా ప్రవర్తించావు అని తిరిగి చూసుకో. అయిపోయింది. ఇంకేమో అది కనుక తెలిస్తే మనం ఏం మాట్లాడము. మనం చేసిన పొరపాటు మనకి చూపిస్తే అమ్మవారు మనం ఏం మాట్లాడము. ఏ కష్టానికైనా, ఏ నష్టానికైనా. దీనికి యథార్థంగా ఈ రోజుకి రోజు మనకు అవగాహన చేయగలిగేటువంటి మహానుభావుడు, కాని గురువు ఉన్నాడు. జీవితంలో ఏది రాకపోయినా, ఏ పని లేడు ఇప్పుడు. మనదాకా ఉండేవాడు ఉన్నాడని మరి పాపం ఆయన ఉన్నప్పుడు నేను వెళ్ళా, ఆ అనుభవం పొందా. జీవితం అంటే ఏంటి, గురువు అంటే ఏంటి, రమణ మహర్షి అంటే ఏంటి, మరి ఆయన ద్వారా మనకు పొందే సహాయ సహకారాలు ఏంటి, మనం అనుకునేవన్నీ కూడా భ్రమే. ఆయన ఉంటే ఆ అవకాశం ఉన్నప్పుడు ఎంతో మంది చెప్పా, ఎవరు పోలే. జున్నూరులో ఉండేవాడు ఆయన, డాక్టర్ గారు రామారావు గారు అని. పాపం ఆయన బాగా గమనించండి. ఓ గురువు అని సద్గురు నాన్నగారి దగ్గరికి వచ్చాడు. మరి తత్కాలంలో భార్య చావు బతుకుల్లో ఉంది. ఆ స్థితిలో వచ్చాడు ఆయన దగ్గరికి. మరి ఆ భార్య ఏమన్నా మిగిలిందా? వెళ్ళిపోయింది. కానీ ఆ వెళ్ళిపోయేటప్పుడు ఈయనకి ఎంత జ్ఞానోదయం కలిగింది? మనమేమి జీవుడు వెళ్ళిపోయినాడు అంతే. అందులోంచి ఈ దేహం వదిలేయబడింది అన్న జ్ఞానం, మొట్టమొదటి జ్ఞానం. ఆయన ఏ పూజలు చేయలేదు, ఏ పురస్కారాలు లేదు. గురువు చెప్పాడు, విన్నాడు. గురువు చెప్పాడు యథార్థంగా, బాబు నువ్వు నీకు వచ్చిన సమస్య ఇది, అది నీది కాదు. ఏ జీవుడి ప్రార్థం ఆ జీవుడు అనుభవిస్తాడు. నువ్వు ఆయన జీవుడుగా చూడు భార్యని. మొదట నిన్ను నువ్వు జీవుడుగా చూసుకో. నీకు అప్పుడు కష్టం లేదు, సుఖం లేదు. అదే నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు 7వ నెలలో జీవుడు ప్రవేశిస్తాడు. అందుకని ఆ తర్వాత శ్రీమంతం అనేటువంటి కార్యక్రమం చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? పైనుంచి అంతా రెడీ అయిపోయాక 7 నెలల్లో 7 రకాలుగా ఏమేమి డెవలప్మెంట్ కావాలో అవన్నీ అయిపోయిన తర్వాత జీవుడు ఫ్రెష్గా వచ్చి దిగుతాడు. ఎక్కడ? హృదయ స్థానంలో దిగుతాడు. ఆ దిగడమే దాని పక్కనే
ఆయన ఒకడే రాలేడు కదా, జీవుడు జీవాత్మ, ఆత్మతో సహా వస్తాడు మళ్ళీ. ఇక్కడ ఆల్రెడీ ఒక ఆత్మ ఉంటుంది, తల్లిది తండ్రిది కలిపిన ఆత్మ భృగుడి స్థానంలో ఉంటుంది. అది మనసుగా మారుతుంది, అది మనసుగా మారుతుంది. ఒక నెలలో మన మనసు ఆవిర్భావించగలుగుతుంది తల్లి గర్భంలో. ఇంకో నెలలో జీవుడు ప్రవేశిస్తాడు. ఇంకా 7వ నెలలో ప్రవేశించిన తర్వాత అప్పుడు వాళ్ళు అన్ని రకాల ఆహారాలు తీసుకోవచ్చు. అన్ని రకాలు కలిపిన ఆహారం, రుచికరమైన ఆహారం 7వ నెల తర్వాత 7 తర్వాత 8 9 తీసుకోవచ్చు. కానీ 7 నెలలు మాత్రం ఖచ్చితంగా ఒక నియమాన్ని కనుక పాటించి ఉన్నట్లయితే మనకి ఈ రోజున మనం అనుకున్న సమస్యలు ఇవి ఉండేవి కావు. ఖచ్చితంగా ఇది లలితా సహస్రనామంలో అమ్మవారు నా ద్వారా తెలియజేస్తున్న, లోకానికి తెలియజేస్తున్నటువంటి యథార్థం. అందుకని నాకు ఆ మంత్రాలను ఉపదేశించగలిగే అధికారం ఇచ్చింది. 3 సంవత్సరాల క్రితం బాలా మంత్రాన్ని ఉపదేశించమని ఇక కొన్ని వందల మందికి వాళ్ళ పేర్లు సంతకాలు పెట్టి కూడా క్రియాయోగం ప్రకారంగా వాళ్ళకి ఏ ధనం ఆశించకుండా, ఏ రిస్ట్రిక్షన్ పెట్టకుండా, ఎవరికి కావాలంటే వాళ్ళని వస్తా అంటే ఇంటికి కూడా ఆహ్వానించి వాళ్ళకే కూర్చోబెట్టి హోమం చేయించి ఈ బాలా మంత్రాన్ని ఉపదేశం చేయించడం జరిగింది. ఇక మనం ఏమంటాం, ఇంకా కృతజ్ఞతా భావన ఉండదు. అందుకని ఇంకా ఆ పద్ధతి మానేశాం. అందుకని ఇది బాలా మంత్రం ఐం సోం శ్రీం. బీజాక్షరాలు ఏమన్నా ఉండనండి, 3 బీజాక్షరాలని బాలా మంత్రం అంటారు. ఐం క్లీం సౌం, ఐం క్లీం సౌం, ఐం సోం శ్రీం, ఐం సోం శ్రీం. పరాశక్తి క్రియామంత్రంలో ఐం సౌం శ్రీం. దీన్ని ఎప్పటి నుంచి చేస్తున్నాం, ఎన్ని లక్షలు చేశాం. అందుకని అమ్మవారు నాకు అవకాశం ఇచ్చింది. బాలామంత్రాన్ని 3 సంవత్సరాల క్రితమే లోకానికి ఉపదేశం చేశారు టీవీ మాధ్యమంగా. అందుకని ఈ రోజున నవరాత్రుల సందర్భంగా ఈ 3 సంవత్సరాల ఉపాసనా బలంతో, కొన్ని లక్షల జపం సాధనతోటి నా వరకు నాకు అవకాశాన్ని మొట్టమొదటిసారిగా ఈ పంచదశి మంత్రాన్ని, ఈ లలితా సహస్రనామం అంటేనే విశేషంగా రాజరాజేశ్వరి శ్రీ మహా త్రిపుర సుందరియే అమ్మవారు. ఆ తర్వాత వారికి వేరే ఇష్టం వచ్చిన పేర్లు ఏమన్నా పెట్టుకున్నారు. లలిత, లలిత అంటే 4 చేతులు ఉంటుంది. రాజరాజేశ్వరి అంటే కూడా 4 ఉంటాయి, 2 ఉంటాయి. అందుకని ఏదైనా చెరుకు గడ ఉంది అని అంటే ఆమెను లలితగా భావించవచ్చు, రాజరాజేశ్వరిగా భావించవచ్చు. రాజరాజేశ్వరి నా ఉపాస్య దేవత, ఈ కుర్తాళేశ్వరి రాజరాజేశ్వరి. అందుకని ఆ కుర్తాళం దాకా నేను ఇక్కడ ఉన్నాను రా అని అడిగి చెప్పింది ఆమె. నేను అక్కడ దాకా వెళ్ళే. అమ్మవారు పిలిస్తే ఈ రోజున మనిషి ఎక్కడా వెళ్ళే పరిస్థితిలో లేడు. ఏవో ఇప్పుడు సాకులే, ఎప్పుడు ఏదో ఒక మాటే. అమ్మవారు దిగొస్తోంది, పిలుస్తోంది అన్నా కూడా స్పృహ ఎంతమందికి ఉంది. అందుకని ప్రతి అమావాస్య కూడా అమ్మవారు పిలుస్తుంది ఖచ్చితంగా. ఆ అమ్మవారు పిలిచిన దానికి మనం స్పందించగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. అందుకని ఈ వాగ్దానం చేసినటువంటి జీవుడు, ఈ వాగ్దానం చేసినటువంటి ఈ మనిషి ఎవరిని మోసం చేస్తున్నాడు అని అంటే వాడే మోసం చేసుకుంటున్నాడు. ఇలా 24 గంటల్లో భూయామై నేను ఎవరో తెలుసుకోవచ్చు. లేదా కొంత దీక్షగా ఒక 40 రోజులు చేస్తే ఈ సౌందర్య లహరిలో ఆత్మజ్ఞాన లబ్ధి అని ఉంది. కావాలంటే ఫలస్థుతుల్లో మీరే చూసుకోండి. నేను ఇచ్చిన 15 శ్లోకాల్లో కూడా ఉంది, 100 శ్లోకాలు కూడా ఉన్నటువంటి పుస్తకాన్ని కూడా చదువుకోవచ్చు. మీరు చదువుకొని అందులో ఫలస్థుతి 3 రకాలుగా ఉంటుంది. అందుకని సౌందర్య లహరి గురించి కూడా వీడియో ఇవ్వడం జరిగింది. అందుకని 3 సార్లు దీక్షగా 40 రోజులు మనం గనక చేసినట్లయితే మొట్టమొదటి శ్లోకం ద్వారా సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. రెండవది బీజం 8వ శ్లోకం. ఆ 8వ శ్లోకం ద్వారా సుధా సింధుర్మధ్యే సురవివాటి పరివృతే అనే దాని ద్వారా జనన మరణ భయం కలుగుతుంది. కారాగార నివృత్తి అంటే ఈ జీవుడు కారాగారంలో బంధించబడ్డాడు, బయట కాదు. బయట ఉన్న అవసరాలు, బయట కారాగారం ఉన్నటువంటి వాడికి కూడా
ఆ ఫలితం వస్తుంది. అసలు కారాగారంలో అందరూ ఉన్నారు. అందుకని ఇటువంటి జీవుణ్ణి నిర్దాక్షిణ్యంగా, బాబు నువ్వు వాగ్దానం చేసి నువ్వే, నీకు ఇచ్చింది భగవంతుడు అందరికీ సమానంగా సమయం, ధనం వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సుకృతానుసారంగా ప్రాప్తిస్తోంది. వాడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యపాపాలే ఈ కాలంలో ధనంగా, వస్తువుగా పరిణమిస్తున్నాయి. ఈ లెక్కకి భగవంతుడికి ఏం సంబంధం లేదు, ఈ లెక్కకి గురువుకి ఏం సంబంధం లేదు. అందుకని గురువుని ఏది అడగాలో అది అడగటం లేదు. అందుకని ఈ ఈ వ్యవహారంలో దేవతలు చెప్పినా వింటలేదు, గురువులు చెప్పినా వింటలేదు. జీవుడేమో లోపల క్షోభపడుతున్నాడు. మనస్సు ఇంద్రియాలు డామినేట్ చేస్తున్నాయి. జీవుడిని అనుకోవడానికి ఏం లేదండి. జీవుడు 7వ నెలలో వచ్చాడు, కూర్చున్నాడు. పాపం భగవంతుడిని, ఆ ఆత్మని, ఆత్మ దర్శనం కోసమే వచ్చాను అని చెప్తాడు ప్రతి జన్మలో. తల్లి గర్భంలో ఉన్నప్పుడు జీవుడి కోరిక ఏంటి? ఆత్మ దర్శన ప్రాప్తి. ఈ గర్భకూపం నుంచి బయటికి ఎప్పుడు పడాలి అంటే ఆ స్పృహ వస్తుందిట 7వ నెలలో. చలనం కూడా వస్తుందిట లోపల. పిండం చలనం జరుగుతూ ఉంటుందిట. ఆ చలనం జరిగినప్పుడు ఎక్కడున్నాడండి ఆ జీవుడు? మలమూత్రాల దగ్గర ఉన్నాడు. ఇంకా ఎప్పుడెప్పుడు ఈ లోపల నుంచి బయటికి ఆ వాడు గనక తపన ఎక్కువగా చెందితే త్వరగా అబార్షన్గా, తర్వాత త్వరగా డెలివరీగా, మరి సిజరీన్గా అవడానికి కారణం ఉంది, అబార్షన్ అవడానికి కూడా కారణం ఉంది. ప్రతిదానికి మనం అనుకుంటున్నాం అయ్యో 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 అని. ఏమి అయ్యో లేదు, ఏమి లేదు. అలాగైతే ఏ దానికి చలనం అనిపించదు. ఏం జరిగినా లోకంలో దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం తెలిస్తే మీరు ఏం మాట్లాడరు. అందుకని నేచర్ విసిగిపోయింది, దేవతలు విసిగిపోయినారు. ఈడిచ్చిన వాగ్దానం, ప్రతి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానం ఒకటి, బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే మాట ఒకటి. అందుకని ఈ గ్రహణాలంటే ఏమి లేదు. ఈ మనలోనే ఆ కేతు గ్రహం ఉంది. అది మన గ్రహచార స్థితి, గోస్థితి, గ్రహచార స్థితి బట్టి మనకు ఆ ప్రభావం మీరు కావాలంటే అస్ట్రాలజీ ఎక్కడో అక్కడ చూపించుకోవచ్చు. మీ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూపించుకుంటే మీకు కేతు గ్రహం సంచారం జరుగుతోంది అని ఉంటుంది. అంటే ఏం చేయాలి? అప్పుడు నిర్దాక్షిణ్యంగా వీడు తప్పనిసరిగా గురువునో దైవాన్నో ఆశ్రయించి ఆత్మపూర్వకమైనటువంటి మార్గంలో వీడు ప్రయాణం చేయలేకపోతే నిర్దాక్షిణ్యంగా వీడిని నేచర్ దెబ్బ కొట్టేసి, ఎందుకంటే వీడి డెస్టినేషన్ ఆ రకంగా ఉంది. అందుకని రేపు కేతుగ్రస్త గతం అంటే వీడు ఆత్మజ్ఞానం కోసం, ఆత్మోపలబ్ధి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో 4 గంటల్లోనే ఆత్మసాక్షాత్కారం అయిపోతుంది. కానీ మనస్సు వినదల. అందుకని అది కింద ఉంది కదా, ఆల్రెడీ రాహుగ్రస్తంలో ఉంది, మూలాధారానికి కింద ఉంది, ఇంకా పాతాళంలో ఉంది. అందుకని పాతాళంలో ఉన్న మనస్సుని ఎవరు లాగుతారండి? కానీ ఏ సంకల్పం, ఏ కోరిక ఎక్కడ పెట్టాలి మనిషికి తెలియదు. అందుకని అమావాస్య రోజు ఆత్మకారకుడు కేతుగ్రస్తం. దాని శ్లోకంలో కూడా పలాశ సంభూతం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. నేనంతా చదివి ఆయన అక్కడ చదువుదాం అనుకున్నా. సరే ఇప్పుడు కాదు, వద్దులే, అమ్మవారు చెప్తే మరి మానేసా. ఎందుకంటే అది మీకు ఆ అర్థం తెలవాలంటే బాగా గమనించండి. అందరి ఇళ్లలో నవగ్రహ ధ్యాన శ్లోకాలు ఉన్నాయి, లేకపోతే యూట్యూబ్లో కొట్టుకోండి ఒకసారి, మీకు కావాల్సినవి దొరుకుతాయి. కేతుగ్రస్త 7,000 చాలా తక్కువ. అన్నిటికన్నా 6,000 ఏమో రవికి, 7,000 జపమేమో కేతువుకి. నేను అన్ని జపాలు చేసా, అందుకని అన్నిటికీ అర్హత నాకుంది. అందుకని ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం అంతవరకు బాగానే ఉంది. రౌద్రం రౌద్రాత్మకం తం కేతుం ప్రణమామ్యహం. రౌద్రము రౌద్రాత్మకం, ఘోరం, ప్రతి మానవుడు చేస్తున్న ఘోరం. అందుకని కేతు ఏం చేస్తాడు? వీడి దశలో, జీవితకాలంలో ఆ కేతుగ్రస్త నడుస్తున్నప్పుడు ఇక మనం ఏం అనక్కర్లేదు. ఎందుకు ఈ పరిణామం సంభవిస్తోంది? ఆత్మ దర్శనం కావాలని, క్రియాయోగం కావాలని నోటితో అంటాడు, కానీ వెంటనే తర్వాత అవసరాలు,
కష్టాలు ఇక అని చెప్తుంటాడు. నేను నా జీవితకాలం చూసా, విశ్వం గారు చూశారు, మోహన్ గారు చూశారు, 1000 మందికి వాళ్ళు ఇచ్చారు, 1000 మందికి ఈయన ఇచ్చాడు, నేను 100 మందికి నేను ఇచ్చా. ఈరోజు నా లహరి మహాశయ జన్మదినము, ఆరాధన దినము. అసలు ఇప్పుడు లహరి మహాశయ ద్వారానే క్రియాయోగం బయటకు వచ్చింది. మరి ఆయన దగ్గరికి వెళ్ళాలనే కోరిక, క్రియాయోగం అనే మాట మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఏమైనా ఉందా? నా దగ్గర తీసుకున్న 500 కొన్ని వందల మంది క్రియాయోగ దీక్ష ఇచ్చా, ఎక్కడున్నారు? అందుకని కష్టాల్లో ఉన్నాము అని అంటే ఆ కేతు వాళ్ళ యొక్క గ్రహస్థితే వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది, వేరేవాడు కాదు బాధ్యుడు. బాగా గమనించండి, 4 గంటలు గనక ఈ మంత్రాన్ని గనక రేపు రాత్రి చేసుకోగలిగితే వాడికి ఈ జీవితంలో ఎప్పుడోప్పుడు ఆత్మసాక్షాత్కారం కలిగి తీరుతుంది. ఆ కేతువే వదలడు. ఎప్పుడైనా తప్పుదారి పట్టిస్తుంటే రౌద్రంగా, రౌద్రాత్మకంగా, ఇంకా మాట వినపోతే ఘోరంగా ఈ మనిషిని నేచర్ దెబ్బ కొట్టి తీరుతుంది. దాన్నే మీరు ఆయా వీడియోస్ అన్ని గ్రహణ సందర్భంగా వాళ్ళు చెప్పిన వీడియోలు అన్ని యథార్థమే. ఓపికన్న వాళ్ళు అవన్నీ చూసుకోవచ్చు. అందుకని ఇక్కడి నుంచైనా భ్రాంతి అవన్నీ వదిలేసి 6 నెలలకు ఒకసారి ఇది సెమిస్టర్ సిస్టమ్ ఎగ్జామినేషన్ లాగా, క్వార్టర్లీ ఎగ్జామ్ లాగా ప్రతి మనిషికి భగవంతుడు పెడుతున్నటువంటి ఎగ్జామినేషన్. గ్రహణాలు మనకుందా లేదా, మేము పాటించాలా? ఆహార నియమాలు పాటించకు అని చెప్పాను నేను. అందులో మీ దగ్గర ఉంటే ఆహార నియమాలు పాటించాలి, నీ దగ్గర లేకపోతే ఆహార నియమాలు పాటించకూడదు. కానీ సూర్యుడు అనేవాడు ఒకడే, చంద్రుడు అనేవాడు ఒకడే, భూమి అనేది ఒకటే. 2 భూములు ఏం లేవు. భూమికి అటువైపు ఇటువైపు ఉన్నాయి అంతే. అందుకని అటువైపు ఉన్నప్పుడు ఉదయం అవుతుంది, ఇటువైపు ఉన్నప్పుడు సాయంత్రం అవుతుంది. సూర్యుడు ఏం కదలటంలే. భూమి కదులుతోంది, చంద్రుడు కదులుతున్నాడు. బాగా గమనించండి. చంద్రుడు అంటే మనసు కదులుతోంది కదా, మనసు కదులుతూనే ఇటువైపు అయింది. అందుకని మన ప్రయత్నంతో మన హృదయం దాకా మనం కనుక మనస్సు నిలపగలిగితే చాలు. మీరు అంత కష్టాలు ఏం పడక్కర్లే. 7 కొండలు ఎక్కక్కర్లే. 3 కొండలు మీరు ఎక్కితే 4 కొండలు ఆయన ఎక్కిస్తాడు. అంత సులభంగా చెప్పారు. ధర్మో రక్షిత రక్షిత. మీరు ధర్మాన్ని కాపాడండి, ధర్మంగా ఉండండి, గురువుని గురువుగా భావించండి, అంతేగాని రమణ మహర్షి శిష్యుల్లాగా ఉండకండి అని చెప్పాడు. కానీ ఆయన చెప్పాడు కదా, సూర్యుడి తాపం కన్నా ఈ ఇసుకలో ఉన్నటువంటి తాపం ఎక్కువగా ఉంటుంది. అంటే గురువు కన్నా శిష్యులకి ఎక్కువ తాపం ఉంటుంది. ఆ తాపం ఏదో మన చీరాల్లో ప్రదర్శించడం జరిగింది. గురువుకు లేదు, ఆ గురువుకు లేదు, ఈ గురువుకు లేదు. వాళ్ళు ఎవరన్నా కావచ్చు, చిన్నవాడు పెద్ద అనే మాట గురువు అంటున్న తర్వాత ఇది చిన్న ఇది పెద్ద అనే సందేహం లేదండి. పేర్లు మీరు పెట్టుకుంటున్నారు. గురువు అంటే జ్ఞానము. ఇప్పుడు ఈ లలితా సహస్రనామ జ్ఞానం, ఈ గ్రహాల జ్ఞానం, ఈ రకంగా ఇప్పుడు నేను పలుకుతున్నటువంటి మాటలు మీకు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే 30 సంవత్సరాల పరిశోధన అయిపోయింది. 2 సంవత్సరాల పరిశోధన చేస్తాం, అవసరం లేదు. ఇంకా అదే మనకి ఏమి అనిపించదు. అది ఎవరిదైనా కావచ్చు, ఏ సంఘటన అయినా కావచ్చు, ఏమీ అనిపించదు. దానికి కారణం ఉంటుంది. ఏ జీవుడికి ఆ జీవుడే కారణం. ఇంకోటి మీద ఈ నెపాన్ని అస్సలు పెట్టకూడదు. మంచి జరిగినప్పుడేమో మనదే అంటాం, మరి కష్టం వచ్చినప్పుడు మాత్రం వాడి వల్ల వచ్చింది, వీడి వల్ల వచ్చింది, గురువు వల్ల వచ్చింది, దేవత వల్ల వచ్చింది, గ్రహం వల్ల వచ్చింది అని మనం అంటున్నాం. అన్ని తప్పులే. మన మనస్సే ఎక్కడ తిరిగినప్పుడు అది గ్రహం. మీ మనస్సు ఏ స్థానంలో ఉన్నప్పుడు అది ఆ గ్రహం. అందుకని ఏవి మంచి గ్రహాలు లేవు, చెడ్డ గ్రహాలు లేవు. రాహుకేతువులు, శని కూడా మంచివే 3. శని అంటే క్రమశిక్షణలో వస్తాడు. శని అంటే మూలాధారంలో పడేస్తాడు. అంటే మీరు డెస్టినేషన్, మీరు ఎక్కడెక్కడికి పైకి పోతున్న అక్కడ పడేస్తాడు తీసుకొచ్చి. ఎందుకు పడేసాడు? మీరు ఆల్రెడీ కొన్ని వాగ్దానాలు చేసి వదిలేసారు గాలికి. అందుకని ముందు అవి నెరవేర్చు అంటాడు అనమాట. అందుకని అందరు ఎక్కడ ఉన్నారండి అంటే ఏ సందేహం లేదండి, కాన్స్టిపేషన్ లేని వాడు ఎవరు లేరు.
వితిన్ 2 minutes కన్నా ఎక్కువగా టాయిలెట్ నుంచి టైం గడుపుతున్నాడు అని అంటే దట్ పర్సన్ ఈజ్ కాన్స్టిపేషన్లో ఉన్నటువంటి క్యాండిడేటే. ఆ తర్వాత మన యూరినల్ లేకపోతే మన బాత్రూమ్ మనం ఉండేటువంటి వాష్రూమ్ చూస్తే ఏదైనా స్మెల్ ఉందంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఎడినల్ గ్లాండ్ ప్రాబ్లం ఉంది అని అర్థం. అందుకని ఆ ఎడినల్ గ్లాండ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి కూడా రహస్యంగా వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్లో రెక్టిఫికేషన్ అవుతుందో కూడా చెప్పారు. అందుకని ఏ నెలలో అవుతుందో కూడా చెప్పారు. ఆ నెలే ఈ శరత్ ఋతువు. అందుకని ఆల్ ఎడినల్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆహార నియమాన్ని పాటిస్తూ, దానికి పెరుగన్నమే ప్రధానం, ఎక్కువగా పెరుగన్నాన్ని తింటూ ఈ మసాలాలు అవి ఇవి అన్ని కూడా మానేసి, ఎవరైతే వాళ్ళు ఈ 9 రోజులు కూడా అదే పదార్థంగా స్వీకరిస్తారో, ఇదంతా కూడా ఎవ్రీథింగ్ లలితా సహస్రనామం కానీ భగవద్గీత కానీ ఏని వేదాలు కానీ ఇవన్నీ సైన్స్ అండి. డైరెక్ట్గా ఎవరైతే ఆ సైన్స్గా బాడీ పారామీటర్స్ గురించి కానీ లేదా మన మానసిక స్థితి గురించి కానీ డైరెక్ట్గా అడిగారో వాళ్ళకి సమాధానం చాలా సులభంగా ఉంటుంది. మనిషి అంతటి మోసగాడు ఎవరు లేరు. అదే ఎవరికి వాడు చెప్పేదోటి, వాడు అడిగేదోటి, వాడు చేసేదోటి. అందుకనే ఈ 3 రకాలుగా జరుగుతుంటుంది. మాట్లాడేదోటి, ఆచరించేదోటి, మనసులో భావించేది ఒకటి. వాచ కర్మణ మనసహ, మనోవాచ కర్మణ సక్రమంగా చేయండి. దీన్నే ధర్మో రక్షిత అంటే. ఇంకేం లేవు. నేను ఇప్పటి నుంచైనా మీకోసం చెప్తున్నా, పదే పదే చెప్పా. అమ్మవారు నా చేత 9 నెలలు దాటాయి, 9 పౌర్ణముల అవకాశాలు పోయినాయి, 9 అమావాస్య అవకాశాలు పోయినాయి. ఇది రేపటిది. అందుకని దీన్ని విశేషంగా ఉపయోగించుకోండి. ఈ రేపు కనుక మనం చేసేటువంటి అమావాస్య వల్ల పితృదేవతలందరూ అనుగ్రహిస్తారు. మనకు ఆత్మసాక్షాత్కారం ఈ జన్మలోనే కలుగుతుంది. జనన మరణ భయం పోవడమే ఆత్మసాక్షాత్కారం. ఈ దేహాన్ని నేను ఎప్పుడప్పుడు వదిలేస్తాను. ఎవరన్నా పోయినా కూడా దేహాన్ని వదిలేశారు వాళ్ళు. ఆ జీవుడు అనంత లోకాలకు ప్రయాణం అవుతున్నాడు. అందుకని అటువంటి వాడిని జీవుడికి మనం ఏదన్నా సహాయం చేయాలి అంటే చనిపోయినప్పుడు, ఆ మనిషి చనిపోతున్నాడు అన్నప్పుడు కానీ చనిపోయాడు అన్నప్పుడు కానీ వెంటనే అన్ని పనులు మానేసుకొని వెళ్ళిపోవాలి. అదే గరికపాటి నరసింహారావు గారు చెప్పిన స్పిరిచువాలిటీలో. ఇక ఆయన నాకు సోదరుడు, ఆయన తర్వాత ఆయన బ్రదర్ నేను. అలాగే నేను రామానుజాచార్యుల వారి శిష్యుణ్ణి. ఓం నమో నారాయణ కూడా కొన్ని లక్షలు చేశా. ఇంకా అది కూడా 1 కోటి చేసి ఎవరో గ్రూప్ ఉంటే వాళ్ళతో పాటు కూడా ఆ యజ్ఞం చేస్తే బాగుంటుంది. అందుకని ఆ 108 కుండలీలతోటి చేసినప్పుడు యజ్ఞానికి నన్ను రమణమని రామానుజాచార్యులు వారు పిలిస్తే వెళ్ళా. అద్భుతమైన నన్ను గ్రహించాడు ఆయన చిన్నజీఆర్ స్వామి. అది దృష్టి ద్వారానే అనుగ్రహించాడు. మళ్ళా ఎవరన్నా చూసిన వాళ్ళకి ఆయన ఎదురుగుండా ఇలా అన్నాడంటే మరి ఈయనెవరో ఆయనెవరో చెప్పారు కదా. రమణ మహర్షి శిష్యుల్లాగా చంద్రశేఖర సరస్వతి శిష్యులు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పక్క వాళ్ళు తెలియకుండా ఆ పక్క వాళ్ళు తెలియకుండా మేము మా ఇద్దరి కలయిక మొట్టమొదటిసారి రామానుజాచార్యుల యొక్క విగ్రహ ఆవిష్కరణ సమయంలో నేను వచ్చిన చోటికి ఆయన వచ్చాడు. వచ్చి దృష్టి ద్వారా ఆయన అనుగ్రహించాడు. పుట్టవర్తి సాయిబాబా అనుగ్రహించాడు. స్పర్శ ద్వారా, సాక్షాత్ స్పర్శ ద్వారా పుట్టవర్తి సాయిబాబాని ఇచ్చాడు. నేను ఎక్కడ ఏ గురువుల దగ్గర ఇలాంటి పర్సనల్ అప్లికేషన్స్ 25 సంవత్సరాల కాలంలో ఏ పౌర్ణములకి ఏ గురువుల దగ్గరికి వెళ్ళినా నేను ఏ అప్లికేషన్ పెట్టలేదు. ఏ అమావాస్యలకి రేపు కూడా వస్తుంది నేనే పర్సనల్ అప్లికేషన్ నాదేం లేదు. అందుకని వాళ్ళు పిలవగానే పలుకుతారు. నా జన్మ అయితే ధన్యమైపోయింది. అంతటి రామానుజాచార్యులు ఆ రోజు చేసినటువంటి దాన్ని నేను కూడా ఈరోజు నాకు అవకాశం అమ్మవారిచ్చి బాల పంచదశి మంత్రాల్ని లోకానికి అందించిన సంతోషాన్ని నాకు కలిగించింది. నాకు ఆ వాగ్దానం ఉంది. ఈ దేహంలోంచి జీవుడు వెళ్ళిపోయేటప్పుడు అమ్మవారే సాక్షాత్కరిస్తుంది. అప్పుడు తేజస్వరూపంగా సాక్షాత్కరిస్తుంది. ఆమె లోకానికి తీసుకెళ్తానని వాగ్దానం ఇచ్చింది. అంతటి వాగ్దానాన్ని ఏ గురువు పొందలేదు.
ఇప్పుడు మీకు కనుపడుతున్న గురువులందరూ బయట వైభవాలను అడిగారు, వాళ్ళ సంస్థల అభివృద్ధి అడిగారు. నేను ఈ రోజున ఆ గ్రహణం రోజు కానీ ఈ గ్రహణం రోజు కానీ మీకేదో ఏర్పాటు చేశామని చెప్పిన అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అభివృద్ధిలోకి వచ్చేయాలని కూడా నేనేం అలా ఏం అడగలే. నేను ఐఎమ్ సింగిల్ పర్సన్. అదే నాకు కావాల్సిన అనుగ్రహం, దేవతా అనుగ్రహం, గురు అనుగ్రహం జూన్ 30వ తారీఖుకే నాకు ఇచ్చిన వర్క్ అలాట్మెంట్ అంతా అయిపోయింది. అందుకని సంతోషంగా ఇంకా ఆ జ్ఞానాన్ని పంచడమే. ఈ నవరాత్రిగా తర్వాత రాబోయే రోజుల్లో ఎవరు ఎక్కడ పిలిస్తే అక్కడికక్కడికే వాళ్ళకి ఆ ఉపదేశాలని ఇవ్వగలిగే అధికారం నాకుంది. పిలిచినా సంతోషం, పిలవపోయినా సంతోషం. ఇప్పుడు అమ్మవారే పిలిచింది రేపటి కార్యక్రమానికి. మేము నలుగురం పూనుకుంటే మేమేం చేయలేం కదా. నాతో ఉన్నది నలుగురే. నాతో ఈ క్షణంలో ఉన్నది బాలరెడ్డి, రవికుమార్, గంగాధర్, విజయ్ గారు, దివ్య, వాళ్ళ ఫ్యామిలీ. మేమేం చేయగలుగుతామండి? మేమేం కార్యక్రమాలు ఏం చేయలేము. కానీ అమ్మవారు రేపు మరి నిన్నటి దర్శనాన్ని ఎలా కలిగించిందో రేపటి అవకాశం కూడా అలా కలిగిస్తోంది. అంతటి పెద్ద జియాగూడ గోశాల దగ్గర అద్భుతంగా మహాలక్ష్మి సాధన జరుగుతోంది. ఏ మాస్టర్ గారు రమణమంటే చీరాలకు వెళ్ళాము, ఏంటంటే మీరు పిలిచారు కానీ ఇదా అని ఆయన నిలదీసి అడిగా. లేలే నీకెందుకు, మహాలక్ష్మి సాధన అవకాశాన్ని నీకు ఇస్తా, రేపు రా అన్నాడు. దాన్ని ఒక మహాలక్ష్మి సాధన ఎలా చేయాలో అలా వాళ్ళిష్టం. నేనే నా పద్ధతి అని కాదు, అక్కడ పద్ధతితో పానే లేదు. మనకు అవకాశం వచ్చింది, అమ్మవారు రమ్మని పిలుస్తోంది, వెళ్ళడం. నా వరకు నేనున్నాం, బాలరెడ్డి ఉన్నాడు, ఆయన 4 రోజులు మహబూబ్నగర్ వెళ్తుంటాడు, లేని రోజు అయితే వస్తాడు పిలిస్తే. ఇక ఎప్పుడు పిలిచినా దివ్య వచ్చింది, ఎప్పుడు పిలిచినా వీళ్ళు వచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళు నేను ఎవరి మీద దృష్టి పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే మనం అంత దేవత కనపడి ఈ రోజున ఒక రామానుజాచార్యులంతటి వైభవాన్ని మనకి ఇచ్చిన రోజున ఇంకా మనం ఎలా వెళ్తుంది, ఎలా జరుగుతున్నాయో అవన్నీ ఇక నేను ఇంకా నాకు అన్ని బాగానే ఉన్నాయి. అందుకని ఏ విషయాలు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కేవలం బాలరెడ్డిని అడగండి, స్వర్ణలతని అడగండి, రవికుమార్ని అడగండి, అంతే. విఠల్ గారిని అడగండి, ఏదైనా క్రియాయోగం కానీ ఏమన్నా ఉంటే సందేహాలు కానీ అడగండి. మై లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఆ అమ్మవారు నిన్న అనేక రూపాలుగా సాక్షాత్కరించింది, దర్శనమిచ్చింది, జీవితం ధన్యం చేసింది. అదే అమ్మవారు మళ్ళీ మహాలక్ష్మి స్వరూపంగా రేపు ఆహ్వానించింది. ఆ రకంగా దేవతలు ఆహ్వానిస్తున్నారు, దేవతలే కార్యాన్ని నిర్వహించుకుంటున్నారు, వాళ్ళ కార్యాన్ని వాళ్ళే నిర్వహించుకుంటున్నారు. మన్నేమి ఏ వస్తువు అడగలేదు, ఏ పదార్థం అడగలేదు, మిమ్మల్ని అడగలేదు. మీరు వచ్చి అటెండ్ అవ్వండి. అటెండ్ అవ్వగలిగిన వాడు అవ్వండి, అవ్వలేని వాళ్ళు దూరం వాళ్ళకు కూడా బాలరెడ్డికి చెప్పా, స్వర్ణలతకి చెప్పా. దూరంలో వాళ్ళు ఎలా ప్రవర్తించాలో, ఎలా పౌర్ణములను ఉపయోగించుకోవాలో, ఎలా అమావాస్యలను ఉపయోగించుకోవాలో వాళ్ళిద్దరిని అడగండి. మనం దీక్ష అంటే అదండి. దీక్ష పడితే దేవత దిగి వస్తుంది, దీక్ష పడితే గురువు నుంచి సందేశం వచ్చి తీరుతుంది. అదే ఈ రకంగా రాహుగ్రస్త చంద్రగ్రహణము, కేతుగ్రస్త సూర్యగ్రహణము, దాని గురించి వ్యాఖ్యానం గంటల తరబడి తెలుసుకోవచ్చు. ఎంత తెలుసుకుంటే అంత అమ్మవారు సాక్షాత్ సూర్యనారాయణుడు సంతోషిస్తారు. ఆయన ఉంటేనే ప్రాణం ఆయనదే. నారాయణుడు అక్కడ ఈశ్వరుడు అన్నా, ప్రాణం అన్నా, శివశక్తి అన్నా, పురుష స్వరూపమైన దానికి ప్రాణం పురుష స్వరూపంలో ఉంది, శక్తి స్త్రీ స్వరూపంలో ఉంది. అది శివశక్త్యాయుక్తోయతి భవతి శక్త ప్రభవితం. అప్పుడు మీరు ఉన్నది నారాయణుడే అనుకుంటే నారాయణుడే, ఆ పురుషుడు ఉన్నది నారాయణుడే అనుకుంటే నారాయణుడే. కానీ ఆ పురుషుడు నామరూపం కాదు.
ఇంత యూనివర్స్ సృష్టించినటువంటి వాడు ఒక నారాయణుడు కాదండి, ఒక శివుడు కాదు. ఈ రహస్యం మీకు తెలవాలంటే ఎప్పటికి తెలుస్తుంది. అద్వైతం అంటే అది. మాకెందుకండి అంటే మీరు అక్కడే ఉండండి, నారాయణ అనుకుంటే నారాయణగానే ఉండండి. వేరే వాళ్ళందరినీ ఎవరిని మనసు ఒప్పుకోదు. ఇంకా వేరే వాళ్ళు ఎవరిని ఒప్పుకోదు. అలా మనం ఒక రానికి స్టికాన్ అయిపోతే ఆ భేదభావమే చూపిస్తుంది. అదే అసలుగా పరమాత్మ ప్రకృతి పురుష. భగవద్గీత ప్రకారంగా సాంఖ్య యోగం అంటారు దాన్ని. ఉన్నది ప్రకృతి పురుషుడే. ప్రకృతి ఈ 5 విభాగాలుగా ఉంది మన దేహంలో. అందుకని అడినల్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ 3 ప్రాబ్లమ్స్లలో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డయాబెటీస్ ఉందా, డైజెస్టివ్ ప్రాబ్లమా, మీది మేజర్గా ఏం ప్రాబ్లమో మీకు మీరే నిర్ణయించుకోండి. అందులో ఇంటర్వ్యూస్లో ఎక్కువగా వివడమర్చి చెప్పగలిగే అవకాశం లేదు. ఈ నవరాత్రులు 12 రోజుల్ని కూడా ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చేయాలంటే ఆహార నియమం మస్ట్ అండ్ షుడ్. తప్పనిసరిగా ఆహార నియమాన్ని ఈ రోజు నుంచే పాటించండి. అది ప్రాక్టీస్ అవుతుంది 2 రోజుల కల్లా. అందుకని ఆ గ్రహణాన్ని కేవలం ఆత్మ ప్రబోధం కోసమని ఈ గ్రహణాన్ని గనక కొంత మన మనస్సుని మొదట ఆ మనస్సు చెప్పింది వినండి. కొని ఒక అరగంట సేపు మీ మనస్సు ఏం చెప్పిందో దాన్ని చేయండి. తర్వాత ఆత్మ గురించి చేయండి. అందుకని ఈ పంచదశి మంత్రం కాయేలా హ్రీం హాసకాహాల హ్రీం సాకాల హ్రీం అంటే మీ శిరోభాగం కాయేలా హ్రీం, మీ మధ్య భాగం హాసకాహాల హ్రీం, మీ నాభి నుంచి లోయర్ పార్ట్ సాకాల హ్రీం. అంతేగాని మీరు మళ్ళా నేను వెనక్కి తిరిగి వచ్చి నేను గణపతి చేస్తానండి ఒకళ్ళు, లలితా సహస్రనామం చేస్తానండి ఒకళ్ళు. అది మీ ఇష్టం. మీకు ఎవరిని కూడా వద్దని మనం అందుకని పంచదశి మంత్రం గుర్తు రాగానే మీ వరకు గుర్తు పెట్టుకొని మీరే గురువులై వేరే వాళ్ళు చెప్పండి. మీరు ఆచరిస్తారా సంగతి వదిలేసేయండి. పంచదశి అంటే ఏంటండి అని అడిగితే గణేశ గ్రహ నక్షత్ర యోగిని రాశి రూపిణి దేవీం మంత్రమయీం నౌమిని మాతృకా పీఠ రూపిణి అని పట్టండి. అందుకని పంచదశి మంత్రం మీకు ఆల్రెడీ అందించాం. ఇంక మళ్ళీ అడగండి. శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉంటుంది, లేకపోతే నష్టమేం లేదు. అందుకని గుర్తుపెట్టుకొని అమ్మవారు ఈ మంత్ర అక్షరాలలో ఉన్నటువంటి నాదము. సమయం అయిపోయిందని చెప్తుంది, ఎక్కువ మాట్లాడద్దని. రహస్యాల్ని అమ్మవారు ఎంతవరకు పలికించాలో అంతే పలికిస్తుంది. మిగిలిన సాయంత్రం చెప్పవచ్చు, రేపు పొద్దున్న చెప్పవచ్చు, క్లాస్ ఉన్నాయి. అందుకని అద్భుతంగా అమ్మవారు అణువున చిట్ట చివరిలో అమ్మవారే పలికించింది. అమ్మవారు ఎవరు? నాదం. మీరు ఈ క్షణంలో ఈ నాదాన్ని గనక వినగలిగితే మీ లోపల వినిపిస్తుంది, బయట ఘంటానాదం వినిపిస్తుంది. తిరుపతి పోతే నేను అందరికీ భగవద్ దర్శనం సమానము, విఐపిగా అవసరం లేకుండా అతి సామాన్యుడికి, నడవగలిగిన వాడికి, నడవలేని వాడికి, లోపల దాకా వెళ్ళగలిగిన వాడికి ఎవరో తీసుకెళ్తే ఆ తిరుపతి దాకానే వెళ్ళి ఇంకా అక్కడి నుంచి నేను ఈ రూమ్లో ఉంటా, మీరు వెళ్ళి దర్శనం చేసుకోగలిగే వాడికి కూడా వెంకటేశ్వర స్వామిని అడిగా. వెంటనే మనం ఫోన్ చేస్తే ఈ రోజున వెంకటేశ్వర స్వామి పలుకుతాడు. విశ్వపతి గారు చూసుకొని మెసేజ్ చూసుకొని ఎప్పుడూ ఆన్సర్ ఇస్తారు. మనుషులు చాలా బిజీ. అందుకని అందరికీ భగవత్ స్వరూపం దర్శనం ఖచ్చితంగా తిరుపతికి వెళ్తే ఘంటానాదం వినాలి. మీరు ఎక్కడన్నా కూర్చోండి. అందుకని భగవంతుడికి నివేదన చేస్తున్నారు, మీరందరూ మౌనంగా ఉండాలి. భగవద్ నివేదన జరుగుతోంది. ఆ ఘంటానాదాన్ని రాజులు అప్పుడు కింద ఉన్నప్పుడు వినేవాళ్ళ. కింద తిరుపతిలో ఉన్నప్పుడు ఆ ఘంటానాదం వినపడిన తర్వాతే భగవంతుడు నివేదన చేసిన తర్వాతనే రాజు ఆహారాన్ని స్వీకరించేవాడు. యథా రాజా తదా ప్రజ. ఆ రోజున రాజు అటువంటి నియమాలు పాటించాడు కాబట్టి వాళ్ళు హాయిగా ఆనందంగా ఉన్నారు. ఈ రోజున మన రాజులు ఎలా ఉన్నారో మనం అలా ఉన్నాం. మన రాజుకి విదేశీ వ్యామోహం. ఏ రాజుకైనా మన రాజులు ఎవరు? చీఫ్ మినిస్టర్. మన రాజులు ఎవరు? ప్రధానమంత్రి. మీరే గమనించండి.
చూద్దాం మనకి ఎంతవరకు అవకాశాలు ఎలా ఎలా ఉన్నాయో రాబోయే రోజుల్లో. మనకే అపేక్ష లేదు. ఇలా దేవతలు పిలిచి వాళ్ళ కార్యక్రమాలకి ఎంతమందిని అడిగింది ఆమె. మహాలక్ష్మి దేవత 8 నెలలు అడిగి చూసి ఆమె ఏర్పాటు చేసుకొని మాస్టర్ గారే ఇంకా మనం పిలిచాడు, వెళ్ళాము. మరి ఏంటంటే మీరు నన్ను పిలిస్తే మరి ఇది సంగతి అని అడిగి నిలదీశాను నేను రామకృష్ణ గారిని. అందుకని ఇప్పుడు రామకృష్ణ గారి శిష్యులు అనబడే వాళ్ళందరూ, వాళ్ళు అక్కడికి రమ్మనంటే రాలేకపోయిన వాళ్ళందరూ, అక్కడికి చీరాల దాకా రాలేకపోయిన వాళ్ళంతా ఎక్కడెక్కడన్నా ఉండని, నర్సాపేటలో ఉండండి, వాళ్ళు నిజంగా ఒకసారి వాళ్ళ గురువు గారే పిలుస్తున్నాడు, రామకృష్ణ గారే ఏర్పాటు చేస్తున్నాడు ఈ మహాలక్ష్మి సాధన, వాళ్ళకి నచ్చినట్టుగానే 1 నుంచి 19 శ్లోకాలతో చదివించి అనే భావన ఉన్న వాళ్ళందరూ ఆ గోశాలకి రావచ్చు. గురువు అంటే పౌర్ణములు గుర్తుపెట్టుకోండి, అమ్మవారు అంటే అమావాస్యలను గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీ అవసరాలని, కష్టాలని, నష్టాలని అమ్మవారే. మీ పేర్లు మనం ఒక్కో నెలకు ఏం లేదంటే ఒక్కో నెల ఒక్కో పేరు పెడుతున్నాం అంతే. 12 రాసులు అన్నారు, 12 ఆదిత్యులు అన్నారు, ఉన్నది ఒకటే సూర్యుడు. మరి ఆయన 12 పేర్లు ఏంటండి, మనం పెట్టాం పేర్లు. అలాగే అమ్మవార్లు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, ఏదైనా నారాయణుడు అన్నా ఈశ్వరుడు అన్నా ఒకటే. అందుకని అది ఘంటానాదం తిరుపతిలో చాలా స్పష్టంగా ఎక్కడైనా నాదమే అమ్మవారు అని చెప్పింది. ఇప్పుడు ఏం చెప్పింది చిట్ట చివరిలో వాక్యం, అందుకని కళ్ళు మూసుకొని షణ్ముఖి ముద్రలో ఉంటే, ఓంకార సాధన మనం రోజు రెగ్యులర్గా చేస్తూ ఉంటే దానికి మించిన సాధన ఏదైనా ఉందా? ఇదే క్రియాయోగ. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం స్వర్ణలత గారి ద్వారా పుస్తకం ప్రింట్ అయ్యి నర్సరావుపేట వెళ్ళి 50 మందికి ఈ ఓంకార సాధన క్రియాయోగాన్ని ఇస్తే ఎవరైనా మన్ని ఎవరన్నా గుర్తించారా? మరోసారి ఇప్పుడు రమ్మని అడిగారా? మనం చేసిన పొరపాటు ఏంటి? మీరైనా ఇప్పుడు ప్రతి పుస్తకాన్ని, నేనేమన్నా నా జీవితం పుస్తకంతో ముడిపడింది. ఎప్పుడు 6 నెలలకు ఏ పుస్తకం వస్తే ఆ పుస్తకం చేయండి. ఇప్పుడు పాత పుస్తకం అంటే అది పాతది, వదిలేయండి పాతది. మరి ఈ పుస్తకంలో ఏం చేస్తున్నారు, ఏ సాధన చేస్తున్నారు? 15 శ్లోకాల సౌందర్య లహరి. ఒక్కొక్కళ్ళు అడిగితే, పర్సనల్గా పిలిచి అడిగితే, నేను ఈ శ్లోకాన్ని ఆచరిస్తున్నానండి అని చెప్పగలగాలి. మీ జన్మ ధన్యం అవుతుంది. మొత్తం 15 శ్లోకాలు చదువుతున్నానండి, మీరే పంచదశ చేసిన దాంతో సమానం. అనేక రకాల రహస్యాల్ని, ఏ గురువుకి చెప్పలేనన్ని రహస్యాల్ని నాకైతే అర్ధరాత్రి కూర్చోబెట్టి చెప్తోంది. నా జీవితం పుస్తకాలతో ముడిపడిందని చెప్పారు. మొట్టమొదట మీరు పౌర్ణమి అవసరం ఎక్కువగా ఉందా, అమావాస్య ఎక్కువగా ఉందా డిసైడ్ చేసుకోండి మీకు మీరే. ఇక నుంచి మిమ్మల్ని కూడా ఏదో అడగడం కానీ చెప్పడం కానీ ఇలా అని కానీ ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, జీరో. హాయిగా ఆనందంగా మనం కాసేపు సత్సంగాన్ని జరుపుకుందాం. అద్భుతమైన పాటలతో వేదాంతం ఉంది. శంకరాభరణం పాట నిన్న పాడితే ఆ శంకరాభరణం పాటలు వినండి. ఓంకారనాదం దాంట్లో ఎంత తత్వం బోధుందో, సోల్ ఎన్లైట్మెంట్ ఉందో. ఆత్మ ఓంకారమే, నాదమే. అమ్మవారంటే నాదమే, అయ్యవారంటే నాదమే. నేను నారాయణే అని అనుకుంటే నారాయణ నాదమే, నేను శివుడే అనుకుంటే శివుడు నాదమే. అందుకని నాదమే భగవత్ స్వరూపము, నాదమే ఓంకారము. ఈ ఓంకారాన్ని అంత స్పష్టంగా మన మనస్సు పట్టుకోగలిగేలాగా చేయగలిగిన సాధన క్రియాయోగమే. ఆ క్రియాయోగం కూడా మరి ఇప్పుడు కష్టం కావాలి కదండి, అమ్మవారు కావాలి, క్రియాయోగం కావాలంటే ఖడ్గమాలయే క్రియాయోగము. ఖడ్గమాల నామాలని, ఖడ్గమాలనే చదవండి, ఇంకా వేరేవి చదవద్దు. ఏదన్నా ఒకటి పట్టుకుంటే ఆ ఒకటే పట్టుకోండి. ఎవరు అడిగారు వాళ్ళకే చెప్పండి, బాబు నీ కష్టం ఎక్కువగా ఉంటే 9 సార్లు ఒకేసారి చదవాలి, నీకు ఏ కష్టము లేకపోతే ఒక్కొక్కసారి చదువుకోవచ్చు రోజంతా అని మెసేజ్ పెట్టండి. మీరు పెట్టండి, మీకు అధికారం ఉంది. నా తరఫున వాళ్ళని నా శిష్యులు అని మీరంటే, వాళ్ళు అక్కడ ఏం నెగిటివ్ కామెంట్స్ వచ్చాయో వెంటనే మీరు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మీది. ఒకవేళ నా వాళ్ళు అనుకుంటే